मनस्ते पादाब्जे निवसतु वचः स्तोत्रफणितौ करश्चाभ्यर्चायां श्रुतिरपि कथा कर्णनविधौ तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्तिविभवे परग्रन्थान् कैर्वा పరమశివ జానే పరమతః. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే మనస్తే పాదాబ్జే నివసతు, నా మనసులో ఎల్లప్పుడూ, అంటే ఇక్కడ మనసు ఫస్ట్ది, ఎల్లప్పుడూ నీ పాదములు ఉండుగాక, అంటే నా మనసులో ఎప్పుడు నీ పాదములు స్మరించుకుంటూ ఉంటే. వచ స్తోత్ర ఫణితో, వచ అంటే మన వాక్కు, వాక్కు ఎప్పుడూ స్తోత్రం పఠిస్తూ ఉన్నప్పుడు. కరౌచాభ్యర్ఛాయాం, నా చేతులు ఎప్పుడూ నిన్ను అర్చిస్తూ ఉన్నప్పుడు. ఓకే. శృతి రపి కథ కర్ణన విధౌ, నా చెవులు ఎప్పుడూ నీ కథలనే వింటూ ఉంటే. తవ ధ్యానే బుద్ధి, నా బుద్ధి ఎప్పుడు నీ ధ్యానంలోనే ఉంటే. నయనయుగలం మూర్తి విభవే, నా కళ్ళు ఎప్పుడు నీ మూర్తినే చూస్తూ ఉంటే. అంటే ఇక్కడ ఎన్ని చెప్పారు? 6 చెప్పారు. ఒకటి మనసు, మనసులో పాదాలనే స్మరించుకుంటూ ఉండడం, వాక్కు ఎప్పుడు స్తోత్రించుతూ ఉండడం, చేతులు ఎప్పుడూ అర్చిస్తూ ఉండడం, చెవులు ఎప్పుడూ ఆయన కథలే వింటూ ఉండడం, బుద్ధి ఎప్పుడూ ఆయన్నే ధ్యానిస్తూ ఉండడం, కళ్ళతో ఎప్పుడూ ఆయన మూర్తిని చూస్తూ ఉండడం. ఇవి చేస్తే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః, ఇంకా వేరే పుస్తకాలు వేరే శాస్త్రాలు ఎందుకు ఇంకా శివుని తెలుసుకోవడానికి? పరమతః ఇంకా అవసరం లేదు. పరమశివ జానే, శివుణ్ణి తెలుసుకోవడానికి ఈ పైన చెప్పిన 6 ఉంటే ఇంకా వేరే దాంతో నాకు సంబంధం ఏముంది శివయ్య? ఇవి ఉంటే సరిపోతుంది నాకు, ఇవి కలిగేలా చూడు అని చెప్పి కోరుకోవడం అనేది. అంటే ఇవి ముఖ్యంగా ఉంటే గనక ఏ శాస్త్రము, ఏ స్మృతి, ఏ ఉపనిషత్తులు ఇంకేమీ అవసరం లేదు. శివుడు ఏంటో తెలిసిపోతుంది. కానీ ఆల్ 5 సెన్సెస్ ప్లస్ మనసు మనకి అలైన్డ్గా ఉండాలి ఆయన దాంట్లోనే. అది దాని అర్థం.